ఎక్కడైతే ఆగిపోయాడో, ఎక్కడైతే పడిపోయాడో మరలా తిరిగి కట్టబడాలి. ఇందాక మనం ఫస్ట్ సెషన్లో ఏం చూసామంటే మొదటి దేవాలయం గురించి మనం వింటా వచ్చాం. మొదటి దేవాలయం ఎలా కట్టబడింది, మొదటి దేవాలయము మరి దేవుని మహిమను ఎలా కోల్పోయింది, తర్వాత దేవుని యొక్క దేవాలయం ఎలా పడగొట్టబడిందో మనం చూస్తూ వచ్చాం. ఇప్పుడు దేవుని యొక్క దేవాలయము తిరిగి కట్టబడటం గురించి కొద్ది సమయం మనం ఆలోచన చేద్దాం. మరి దేవుని యొక్క దేవాలయము మరి పడగొట్టబడిన తర్వాత మరి దేవుని బిడ్డల్ని దేవుడు ఎవరికి అప్పగించాడే అంటే బబులోను రాజుకు అప్పగించాడు. మనకు తెలిసినటువంటి చరిత్ర ఇది. ఎన్ని సంవత్సరాలు ఇశ్రాయేలు ప్రజలు బబులోను చెరలో ఉన్నారంటే మరి ప్రభు ముందుగానే చెప్పారు. ఏమనంటే 75 సంవత్సరాలు. ఐగుప్తు చెర ఎన్ని సంవత్సరాలు? ఐగుప్తు చెర ఎన్ని సంవత్సరాలు? 40 సంవత్సరాలా? ఏమో నాకు నా సగం వినిపిస్తుంది, మరి అంత వినిపించట్లా. ఏంది 4 అన్నారు కానీ ఎన్ని సంవత్సరాలు? 400 సంవత్సరాలు. ఇంకా ప్రైజ్లా 430 సంవత్సరాలు. 430 సంవత్సరాలు ఐగుప్తులో వాళ్ళు బానిసలుగా ఉన్నప్పుడు దేవుడు జ్ఞాపకం చేసుకొని విడిపించాడు. దేవుడు అక్కడ ఎన్ని సంవత్సరాలని ఐగుప్తులో చెప్పలా ముందుగానే, కానీ బబులోనికి వెళ్తున్నప్పుడు మాత్రం దేవుడు ముందుగానే చెప్పాడు. ఏమని అంటే 70 సంవత్సరాలు. ఇర్మీయా గ్రంథము 25వ అధ్యాయము 11వ వచనంలో ఈ మాట ఉంటుంది. 70 సంవత్సరాలు మీరు బబులోను చెరలో ఉంటారు. ఆ తర్వాత ఇర్మీయా గ్రంథము 29వ అధ్యాయము 10వ వచనం చదువుదామా. ఇర్మీయా గ్రంథము 29వ అధ్యాయము 10వ వచనము. యెహోవా ఈ ఆజ్ఞ ఇచ్చున్నాడు, బబులోను రాజ్యమునకు 70 సంవత్సరము గతించిన తర్వాతనే మిమ్మును గూర్చి నేను పలికిన శుభవార్త నెరవేర్చి ఈ స్థలమునకు మిమ్మల్ని తిరిగి రప్పించినట్లు నేను మిమ్మల్ని దర్శింతును. బబులోనికి వెళ్ళకముందే జాగ్రత్తగా అర్థం చేసుకోండి. అసలు దేవుడు ఒక శత్రువుని లేకపోతే ఒక పరిస్థితిని ఎప్పుడు అనుమతిస్తాడో తెలుసా? సరిచేయవలసినటువంటి పరిస్థితులు వచ్చినప్పుడే. ఇశ్రాయేల్ ప్రజలకి ఎప్పుడో దేవుడు చెప్పాడు, జాగ్రత్తగా ఉండండి అయ్యా, జాగ్రత్తగా ఉండయ్యా. యోధా ప్రజలకి దేవుడు ఎప్పుడో చెప్పాడు, మీరు జాగ్రత్తగా ఉండకపోతే శత్రువులకు అప్పగిస్తానని. ఎంత భయంకరమైనటువంటి స్థితి అయ్యా అంటే యోధా ప్రజల కంటే ముందు ఇశ్రాయేల్ ప్రజలు సిరియన్ రాజు వచ్చి పట్టుకెళ్తాడు. జాగ్రత్తగా వినండి, ఈ చరిత్ర ఒకసారి అర్థం చేసుకోండి. యోధా ప్రజలు ఏమండి ఎన్ని గోత్రాలు? 2 గోత్రాలు. ఇశ్రాయేల్ ప్రజలు ఎన్ని గోత్రాలు? 10 గోత్రాలు. మొత్తం కలిపితే 12. వీళ్ళందరూ విడిపోయిన తర్వాత సపరేట్గా రాజులు పరిపాలిస్తూ వచ్చారు. యోధా ప్రజలు ఎక్కువ సంవత్సరాలు ఏమండి ఉన్నారు. ఇశ్రాయేల్ ప్రజలు చాలా తక్కువ సంవత్సరాలు ఏమండి చెదిరిపోయారు. ఏమండి చెదిరిపోయిన విషయము ఎవరు చూశారు? యోధా ప్రజలు చూశారు. అదొక దరిదాపుగా 100 సంవత్సరాల క్రిందటే వాళ్ళు చూశారు. అది ఏంటి? ఇశ్రాయేల్ ప్రజలని చెరగా తీసుకెళ్ళిపోవడం. ఇప్పుడైనా బుద్ధి తెచ్చుకోవాలిగా. చాలాసార్లు ఎలా ఉండిద్ది అంటే అండి, మన కంటికి కనిపిస్తున్నా సరే ఏమండి ప్రభు మాట వినుకోకుండా వెళ్ళిపోయిన వాళ్ళు ఎలా పాడైపోయారు అనేది మన కంటికి కనిపిస్తున్నా సరే చాలాసార్లు మనం ఏం చేయాలి తెలుసా? మనం జాగ్రత్త చేసుకోం. యోధా ప్రజలు ఏం చేసుకోలేకపోయారంటే వాళ్ళు జాగ్రత్తగా చేసుకోలేకపోవటాన్ని బట్టి దేవుడు వాళ్ళని ఎవరికి అప్పగించాడు తెలుసా? బబులోనికి అప్పగించాడు. అప్పగిస్తానని ముందే చెప్పాడు. ఎన్ని సంవత్సరాలు అప్పగిస్తానో చెప్పాడు. మళ్ళీ ఎప్పుడు తీసుకొస్తానో కూడా దేవుడు ముందే చెప్పాడు. చూడండి ఎంత ఆశ్చర్యం అది. సో ఇర్మీయా గ్రంథం 29వ అధ్యాయంలో మనం ఆ మాట చూసాము, నేను మళ్ళా మిమ్మల్ని తీసుకుని వస్తాను. ఈ విషయము దానియేలు చదువుతా ఉన్నప్పుడు అర్థమైంది. అందుకని దానియేలు గ్రంథము 9వ అధ్యాయము మొదటి 2 వచనాల్లో దానియేలు ఆ గ్రంథాన్ని ఇర్మీయా గ్రంథాన్ని చదువుతున్నప్పుడు ఆ మాటలు కనిపించి వెంటనే దానియేలు ఏం చేస్తాడు? ప్రార్థన చేస్తాడు. ప్రభువా, ఇదిగో నువ్వు ఇచ్చినటువంటి సమయం అయిపోవచ్చింది, ఇదిగో 70 సంవత్సరాల నిండిని, ఇదిగో ప్రభువా జ్ఞాపకం చేసుకోవా అని దానియేలు ప్రార్థన చేస్తాడుగా మనం చూస్తున్నాము. ఆ తర్వాత దేవుడు ఏం చేస్తాడు తెలుసండి? యెషయా గ్రంథము 45వ అధ్యాయంలో ఒక మాట చూద్దామా. దేవుడు ఆశ్చర్యంగా
మరి రక్షకుడిని పుట్టించాడు. చాలాసార్లు ఇశ్రాయేలు ప్రజలను రక్షించేటువంటి వాళ్ళని దేవుడు ఎక్కడి నుంచి లేపాడు? మీరు న్యాయాధిపతుల గ్రంథాలు చూసినప్పుడు మీకు అర్థమైంది. దేవుడు రక్షకులను ఎక్కడి నుంచి లేపాడు? ఇశ్రాయేలు ప్రజల్లోంచి లేపాడు. అర్థమవుతా ఉందా? ఐగుప్తులోంచి దేవుని బిడ్డలను తీసుకురావడానికి దేవుడు ఎవరిని లేపాడు? ఫరోను వాడుకోలాడా? ఎవరిని వాడు తెలుసా? మోషేను వాడుకున్నాడు. మరి ఇక్కడ బబులోనులోంచి విడిపించడానికి దేవుడు ఎవరిని వాడు తెలుసా? ఒక శత్రురాజును వాడుకున్నాడు. ఆ శత్రురాజు గురించి దేవుడు చెప్పే మాటలు మనం చూసినప్పుడు చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. 44వ అధ్యాయము 24వ వచనం చూద్దామా? ఆ కోరేషు రాజు గురించి ప్రభు ఏమి చెప్తున్నా తెలుసా? కోరేషు, నేను నిన్ను గర్భములో ఉండగానే నేను నిన్ను నిర్మించాను. దేవుడు ఎప్పుడు ఏర్పాటు చేస్తాడంట కోరేషుని? అసలు దేవుడి యొక్క ప్రణాళిక చూడండి. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి రావాలి అని దేవుడు ఎప్పుడు ప్రణాళిక చేశాడు తెలుసా? ఆదికాండము ఆదాము పాపం చేసినప్పుడే దేవుడు ఒక పిక్చర్ను చూపించేశాడు. ఏం పిక్చరు? ఇదిగో స్త్రీ కనేటువంటి పురుషుడు వస్తాడు. అక్కడే ప్రభు బయలుపరిచాడు. ఎన్ని సంవత్సరాల కిందట? దరిదాపుగా 4000 సంవత్సరాలకు ముందే ప్రభు చెప్పేశారు. ఏమని? ఇదిగో సృష్టికర్త యేసుక్రీస్తు ప్రభు రాబోతా ఉన్నారు అని ఆదాము దగ్గరే ప్రభు చెప్పారు. వీళ్ళు కూడా బబులోనికి వెళ్ళకముందే దేవుడు 70 సంవత్సరాలు శరణ్ చెప్పేశారు. అప్పుడే దేవుడు ఒక ప్రణాళిక రచించారు. ఏ ప్రణాళిక? తల్లి గర్భంలో ఉండగానే ఒక వ్యక్తిని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఎవరైనా? కోరేషు. కోరేషు గురించి ఒక మాట మనం చెప్పుకోవాలంటే తల్లి గర్భంలోనే ఏర్పాటు చేసుకున్నాడంట. తవచు 45వ అధ్యాయము మొదటి వచనము. అతని పక్షమున జనులు జయించుటకు నేను అతని కుడి చేతిని పట్టుకొని ఉన్నాను. నేను రాజుల నడికట్లను విప్పుదను, ద్వారములు అతని ఎదుట వేయబడకుండా తలుపులు తీసేదను అని యెహోవా తాను అభిషేకించిన కోరేషు. తల్లి గర్భములో ఎన్నుకున్నాను అంటా ఉన్నాడు ప్రభువారు. రెండోది, నేను నిన్ను అభిషేకించాను. చూడండి ఎలాంటి అథారిటీ దేవుడు ఒక శత్రురాజుకి ఇస్తా ఉన్నాడో. ఈయనేమి దేవుని ఎరిగిన వాడేమి కాదు. అయినప్పటికీ దేవునికి ఉద్దేశం ఏంటి? చాలా ఆశ్చర్యం అనిపించింది దీని గురించి ఆలోచిస్తూ ఉంటుంటే. ఎందుకు ప్రభువా ఒక శత్రురాజును ఎన్నుకున్నావు? ఏమి ఇశ్రాయేలు ప్రజల్లో శేషించిన వాళ్ళు ఇంకా వెనకున్నారు కదా కొంతమంది. వాళ్ళలో ఎవరో ఒకరు నువ్వు లేపుకొని వాళ్ళు వచ్చి మళ్ళీ వాళ్ళని తీసుకెళ్ళడానికి ప్రణాళిక రచించవచ్చు కదా. ఎందుకు దేవుడు అలా చేశాడని ఆలోచిస్తున్నప్పుడు ప్రభు ఇచ్చిన ఒక తలంపు మీతో పంచుకున్నారండి. ఎందుకు దేవుడు శత్రురాజును ఎన్నుకున్నాడే అంటే 70 సంవత్సరాలు ఇశ్రాయేలు ప్రజలు బబులోనులో ఉన్నప్పుడు ఎలాంటి పరిస్థితికి వెళ్ళిపోయారు తెలుసా? 430 సంవత్సరాలు ఐగుప్తులో ఉన్నటువంటి శ్రమ కన్నా ఈ 70 సంవత్సరాల శ్రమ చాలా వేదనగా ఉంది. మీరు విలాపవాక్యాల గ్రంథంలో 5 అధ్యాయాలు ఉంటాయి. 5 అధ్యాయాలు మీరు చదివితే మీకు అర్థమైపోద్ది. ఇశ్రాయేలు ప్రజలు ఎంత బాధపడతా ఉన్నారో, ఎలాంటి పరిస్థితుల్లోకి వాళ్ళు వెళ్ళిపోయారో. అక్కడ ప్రభు అంటారు, ఇదిగో మేలివి బంగారంలాగా ఉండే మీరు ఏమైపోయారు? పాడైపోయిన బంగారంలా అయిపోయారు. ఇదిగో నల్లగా అయిపోయారు మీరు. ఇదిగో మీ యొక్క బొనికలు బయటికి అస్థిపంజరంలా కనిపిస్తూ ఉన్నాయి. ఎంత బాధపడ్డారో ఇశ్రాయేలు ప్రజలు. అందరూ అనుకుంటా ఉన్నారన్నమాట. ఏమని అంటే ఈ బబులోను చెర మామూలు చెర కాదు, ఈ శత్రువు మామూలు శత్రువు కాదు. దేవాలయం తగలబెట్టేశాడు, మా ఆస్తులు తగలబెట్టేశాడు, చివరి ఇక్కడే మేము చనిపోయేలా మేము ఉన్నాము, మాకు నిరీక్షణ అంటూ ఏమీ లేదు అన్నట్టుగా వాళ్ళు ఆ విలాపవాక్యాల గ్రంథంలో వాళ్ళు అనుకుంటా ఉన్నారు. అలాంటి సమయంలో దేవుడు చేసేసా ఒక శత్రు రాజుని ఎన్నుకోవటం ద్వారా దేవుడు ఆయన సామర్థ్యాన్ని మళ్ళా చూపిస్తా ఉన్నాడు. ఇదిగో చూడండి, నేను ఎవరినో తెలుసా? శత్రువు ద్వారా మీకు మేలు చేసేటువంటి వాడిని. వీళ్ళు ఊహించుంటారు అసలు. చాలాసార్లు అండి దేవుడు తాను బయలుపరుచుకుంటా ఉంటాడు. నా సామర్థ్యము ఎలాంటిదో అని కొన్నిసార్లు తన బిడ్డలకి ఆయన బయలుపరుచుకుంటా ఉంటాడు. ఇక్కడ కూడా దేవుడు తన బిడ్డలకి బయలుపరుచుకుంటా ఉన్నాడు. చూడండి నా సామర్థ్యం ఎలాంటిదో తెలుసా? నన్ను ఎరగనటువంటి ఒక రాజుని నేను లేపుకున్నాను. నా యందు భయభక్తులు లేనటువంటి ఒక రాజుని నేను పుట్టించాను. నన్ను అక్కడ చూడండి ఆ మాట ఉంది కదా 45వ అధ్యాయంలోనే 4వ వచనం చివరిలో ఏమనుంది? నీవు నన్ను ఎరగకుండినప్పటికీ. 6వ వచనం చివరిలో ఏముంది? నీవు నన్ను ఎరగకుండినప్పటికీ. ఎవరి? కోరేషు. దేవుని ఎరగనటువంటి ఒక అన్య రాజు.
అటువంటి అన్యరాజు ద్వారా దేవుడు ఏం చేసి తెలుసా, ఇశ్రాయేలు ప్రజలకు మేలు చేయడానికి ప్రేరేపించాడు. కొన్నిసార్లు మనకు ఆశ్చర్యం అనిపిస్తుంది కదా, శత్రువులే మన దగ్గరకు వచ్చి మిత్రులు అవుతా అన్నప్పుడు, శత్రువులే మన దగ్గరకు వచ్చి మేలు చేస్తా అన్నప్పుడు మనకేమర్థమైంది? ఒక మిత్రుడు మేలు చేశాడు అనుకోండి, పెద్ద మనకి ఏమనిపించదు, సర్ప్రైజ్ అనిపించదు. ఒక శత్రువు వచ్చి మనకు మేలు చేస్తా అనుకోండి, అప్పుడు ప్రభుని ఎంత స్తుతిస్తామో, ప్రభువా ఇదిగో శత్రువు ఏదంటే భోజనం సిద్ధపరుస్తున్నావు కదా, మా భలే వస్తాయి, గుర్తొస్తాయి కదా వాక్యాలు కూడా. శత్రువు ఏదంటే భోజనం సిద్ధపరుస్తున్నావు కదా ప్రభువా, భలే చేసావు ప్రభువా. ఇశ్రాయేలు ప్రజలకి దేవుడు తన సామర్థ్యాన్ని రుజువు చేసుకోవడానికి, తన యొక్క బలం ఎంత గొప్పదో, ఆయన ప్రణాళిక ఎంత గొప్పదో ఆయన అర్థం చేయడానికి దేవుడు ఎవరిని లేపుకున్నాడు? తను ఎరుగని ఒక రాజుని తల్లి గర్భంలో ఉండగా నిర్మించుకొని అతన్ని ప్రతిష్ఠించుకొని సిద్ధపరిచినట్టుగా మనం చూస్తా ఉన్నాము. ఆ తర్వాత మనం చూసినట్లయితే ఆ కోరేషు రాజు ఏమని ప్రకటిస్తాడు తెలుసా? చూడండి, ఎజ్రా గ్రంథము 1వ అధ్యాయము, ఎజ్రా గ్రంథము 1వ అధ్యాయంలో ఆ కోరేషు రాజు ఏం చెప్తున్నాడో ఒకసారి ఆ మాట చదువుదామా. మొదటి వచనము, పారసీక దేశపు రాజైన కోరేషు ఏలుబడిలో మొదటి సంవత్సరమందు యిర్మీయా ద్వారా పలుకబడిన తన వాక్యము నెరవేర్చుటకై యెహోవా పారసీక దేశపు రాజైన కోరేషు మనస్సును ప్రేరేపింపగా అతడు తన రాజ్యమంతటా చాటింపు వేయించి వ్రాత మూలముగా ఇట్లు ప్రకటన చేశాను. ఈ మాట చదువుతున్నప్పుడు నాకు చాలా ఆశ్చర్యం వేసింది. కోరేషు తన మొదటి సంవత్సరము, ఆ మాట మీరు పట్టుకున్నారా? ఎప్పుడు కోరేషు ప్రకటన చేశాడంట? తను రాజైన మొదటి సంవత్సరమే. ఇది చదువుతున్నప్పుడు ఎంత రోషము వస్తూ ఉంటుందో. దేవుని ఎరగని ఒక అన్యరాజు, ఈ మాట ఎప్పుడు మర్చిపోకుండా, దేవుని ఎరగని ఒక అన్యరాజే దేవుడు ఒక మాటని బయలుపరిచినప్పుడు తాను రాజైన మొదటి సంవత్సరము మొదటి దినాల్లోనే ఆ మాటని ఏం చేశాడు? ఇంప్లిమెంట్ చేయడానికి ఇష్టపడ్డాడు. సొలొమోను ఎప్పుడు మందిరం కట్టడానికి రెడీ అయ్యాడు తెలుసా? రాజైన 4వ సంవత్సరము. ఈ యొక్క కోరేషు ఎప్పుడు దేవుని మందిరం కట్టడానికి అందరినీ అనౌన్స్ చేశాడు తెలుసా? రాజైన మొదటి సంవత్సరము. అది ఎంత రోషాన్ని పుట్టిస్తుందో మనకి. దేవుని ఎరగనే ఒక అన్యరాజే దేవునికి అంత ప్రాధాన్యత ఇస్తే, ఈరోజు దేవుని ఎరిగిన మనము, దేవుని అనుభవిస్తున్న మనము, దేవుని ప్రేమను ఎరిగినటువంటి మనము ఏం చేస్తాం తెలుసా? దేవునికి చివరి ప్రాధాన్యత ఇస్తా ఉన్నాం. ఏమీ లేనప్పుడు మాత్రమే దేవుని యొక్క భక్తి చేయడానికి ఇష్టపడుతున్నాం. ఏదైనా చిన్న ఆటంకం వచ్చినా, చిన్న ఇబ్బంది వచ్చినా, చిన్న పని వచ్చినా ఏం చేస్తున్నాం? పోస్ట్ పోన్. ఎవరు ఈ కోరేషు అంటే దేవుని ఎరగకపోయినా సరే సంపూర్తిగా దేవునికి ప్రాధాన్యత ఇచ్చినవాడు. తను రాజైన మొదటి సంవత్సరమే ఏం చేశాడంట? ఒక ప్రకటన చేయించాడంట. ఏమని? అయ్యా ఇశ్రాయేలు ప్రజలారా, ఇదిగో మీరు తిరిగి వెళ్ళిపోండి. ఎవరైతే యోధా ప్రజలు ఉన్నారో మీరందరూ తిరిగి వెళ్ళి ఏం చేస్తారు తెలుసా? దేవుని మందిరమును, చూడండి అక్కడ ఆ మాట ఉంది కదా, ఆయన ఆ ఉత్తరములో ఏమని ఆజ్ఞాపించాడు? 2వ వచనము చివరి మాట, యెరూషలేములో తనకు మందిరమును కట్టించుమని నాకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు. ఇదిగో దేవుడు నాకు ఆజ్ఞ ఇచ్చాడు కాబట్టి మీరు వెళ్ళి ఏం చేస్తారు? ఆ మాట చూద్దామా. 3వ వచనం చివరి మాట, అనగా ఇశ్రాయేలు దేవుడైన యెహోవా మందిరమును కట్టవలెను. చూడండి ఎంత స్పష్టంగా కోరేషు అందరికి ఆజ్ఞ ఇచ్చాడో. ఎందుకు ఈ మాట మీకు చదివిస్తున్నానయ్యా అంటే, దేవుడు ఏ ఉద్దేశముతో బబులోనులో నుంచి మరలా యెరూషలేముకు దేవుడు తీసుకొచ్చాడు? ఎందుకు దేవుడు బబులోనులో నుంచి యెరూషలేముకు దేవుడు తీసుకొచ్చాడు? ఉద్దేశం ఏంటి? అయ్యా మీరు అక్కడ కష్టపడుతున్నారు, సుఖపడండి అయ్యానా?
అయ్యా మరి మీరు చాలా ఇబ్బందులు పడుతున్నారు, కాబట్టి నేను మీకు ఫ్రీడమ్ ఇస్తాను, స్వేచ్ఛ ఇస్తాను, చక్కగా ఇక్కడ వచ్చి మీరు ఉద్యోగాలు చేసుకొని పంటలు పండించుకుంటా సంతోషంగా ఉండండి అనా ఉద్దేశం ఏంటి? దేవుని మందిరము కట్టండి. స్పష్టంగా తాకీదులో ఏమండి కోరేషు చెప్పాడండి. చెప్పినటువంటి కోరేషు మరొక పని కూడా చేశాడు. ఏం తెలుసా? అందరికీ అనౌన్స్ చేశాడు. ఏమని? అయ్యా మీరు దేవుని మందిరం కట్టడానికి ఏదైనా స్వేచ్ఛార్పణలు ఇవ్వాలనుకుంటే ఇచ్చేయండి. ఆ తర్వాత వచనం చూడండి, 7వ వచనం 8వ వచనంలో ఏమండి అక్కడ ఏం జరిగిందంట? 7, 8 కాదండి, పైన 4వ వచనము. మరియు యెరూషలేములో దేవుని మందిరము కట్టించుటకై స్వేచ్ఛార్పణ గాక ఆయా స్థలముల్లో ఉన్న వారు తమ యొద్ద నివాసించు వారికి వెండి బంగారు వస్తువులు పశువులు ఇచ్చి సహాయము చేయాలని ఆజ్ఞించెను. ఊరకనే వెళ్తల్లా, అయ్యా వీళ్ళు మందిరం కట్టడానికి వెళ్తున్నారు కాబట్టి మీరు ఏదైనా సహాయం చేయండి, స్వేచ్ఛార్పణలో కాకుండా. స్వేచ్ఛార్పణ అంటే అర్థమేంటి? స్వేచ్ఛార్పణ అంటే నాకు ఇబ్బంది లేకపోకుండా నేను ఇచ్చేది చూసావా, అలాంటి ఇచ్చేసిన తర్వాత కూడా ఇంకా ఇవ్వండి. అంత మాత్రమే కాదు, ఈ కోరేష్ రాజు ఏం చేసి తెలుసండి? ఆ యొక్క చూడండి 6వ అధ్యాయం 3వ వచనం చూద్దామా? 6వ అధ్యాయం 3వ వచనము ఎజ్రా గ్రంథంలో, రాజైన కోరేషు ఏలుబడిలో మొదటి సంవత్సరం అతడు యెరూషలేములో ఉండు దేవాలయం మందిరం గురించి నిర్ణయించినది, బలులు అర్పింపదగిన మందిరము కట్టబడవలను, దాని పునాదులు గట్టిగా వేయవలను, దాని నడివి. తర్వాత మీరు చదువుకోండి, అవన్నీ చదవడానికి టైం లేదు కానివ్వండి. ఎంత అద్భుతముగా మాటలు చెప్తాడో. ఇక్కడ కోరేషు యొక్క మనసును జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఎవరి కోరేషు? దేవునిని ఎరగనివాడు. ఎవరి కోరేషు? దేవుని ఎరగని వాడే. అయినప్పటికీ దేవుని బిడ్డలకి ఏమిచ్చాడు ఆజ్ఞ? మీరు కట్టండి. ఆ తర్వాత ఏం చేశాడు? స్వేచ్ఛార్పణలు ఇవ్వండి. ఆ తర్వాత ఏం చేసా? అక్కడ ఆ మాటను చూడండి మీరు. ఆయన రాజు అయిన మొదటి సంవత్సరమే ఒక తాకీదు రాయించాడంట, బాండ్ రాయించాడంట. బాండ్ రాయించినప్పుడు ఆ బాండ్లో ఏం తెలుసా? మందిరం కావాల్సినటువంటిది మెజర్మెంట్స్ ఆడిచ్చేశాడు. ఆ మెజర్మెంట్స్ తగినట్టు రిక్వైర్మెంట్స్ అన్నీ కూడా రాజు ఖజానాలోండి వెళ్ళాలి. మాట చెప్పి ఊరుకోలా. ఏమండి, దేవుడు అంటే ఎవరో ఎరగనటువంటి వాళ్ళు ఎంతవరకు త్యాగం చేస్తారు చెప్పండి? దేవుడు గురించి ఎరగని వాళ్ళు ఏం చేస్తారు? కొన్నిసార్లు మాట చెప్పి మాట సలహా ఇస్తారేమో, కానీ ఈయన ఏం చేశాడు? తన ఖజానాలో ఉన్నటువంటి ధనాన్ని వాళ్ళకి వెళ్ళాలి అని మాట చెప్పి వదిలేలా బాండ్ రాశాడు. ఎందుకంటే ఒకవేళ మందిరం కట్టడానికి టైం పట్టి నేను చనిపోతే నా తర్వాత వచ్చేటువంటి రాజు కూడా ఏం చేయాలి? అగ్రిమెంట్ ఉంది కాబట్టి ఇవ్వాల్సిందే. ఎందుకు ఈ మాటను మీకు జ్ఞాపకం చేస్తానంటే, దేవుని ఎరగనటువంటి ఒక అన్యుడు కూడా దేవుని మందిరం విషయంలో ఎంత శ్రద్ధ కలిగి ఉంటున్నాడో. దేవుని ఎరగనటువంటి ఒక అన్యుడు కూడా దేవుని మందిరం విషయంలో ఎంత కేర్ తీసుకుంటా ఉన్నాడో. జరగాలి, ఇది పూర్తి అవ్వాలి, చక్కగా అది ఉండాలి అనేటువంటి ఆ మనసు. మీ తర్వాత చదువుకోండి, ఆ అధ్యాయం 6వ అధ్యాయము ఎంత అద్భుతంగా ఉంటుందో, ఎన్ని రిసోర్సెస్ అతను ప్రొవైడ్ చేస్తాడో. కాబట్టి ఈ కోరేషు ఎవరయ్యా అంటే దేవుని యొక్క మందిరం విషయంలో ఏమండి కన్సర్న్తో ఉన్నటువంటి వ్యక్తిగానే మనం చూస్తూ ఉన్నాం. ఆ తర్వాత ఇంకో మాట మీకు చూపిస్తాను. 1వ అధ్యాయం 7వ వచనము. మరియు నెబుకద్నెజరు యెరూషలేము నుండి తీసుకుని వచ్చిన తన దేవతల యొక్క గుడి యందుంచినటువంటి యెహోవా మందిరపు ఉపకరణములను రాజైన కోరేషు బయటికి తెప్పించెను. తర్వాత ఏం చేశాడు? తెప్పించి వాటి లెక్క వేయించి యూదులకు అధిపతియగు షష్పజ్జరు చేతికి అప్పగించెను. చూడండి, నెబుకద్నెజరు ఏమంటే బబులోను రాజు చెరపట్టుకొని తీసుకొచ్చేటువంటి దేవుని మందిరంలో వస్తువులన్నీ కూడా ఏం చేశాడంట? మళ్ళా తెప్పించి లెక్క కట్టించి. ఆ మాట పట్టుకున్నారా? లెక్క కట్టించి. సింపుల్గా ఒక మాట చెప్పొచ్చు, ఏమని? అయ్యా అక్కడ మీ వస్తువులు నేను తీసుకెళ్ళండి. అలా అనలా.
ఏ వస్తువులు ఉన్నాయి, ఎన్ని వస్తువులు, బంగారు వస్తువులు ఎన్ని, వెండి వస్తువులు ఎన్ని, ఇతర వస్తువులు ఎన్ని, ఆ వస్తువుల పేర్లు రాయించి లిస్టు చేతిలో పెట్టాడంట. ఎందుకని? దేవుని మందిరపు వస్తువులవి. చాలాసార్లు మనం మందిరంలో కొన్ని వస్తువులు లిస్ట్ రాస్తూ ఉంటాం. లిస్ట్ రాసినప్పుడు కొంతమందికి అర్థం కాదు, ఎందుకు రాస్తున్నారట్టగా? అంత అవసరమా? ఎవరు తీస్తారులేండి. ఒకరోజు లిస్ట్ అవుట్ చేస్తుంటే అమరావతిలో, ఎవరు తీస్తారులే బ్రదర్, నిజం ఎవరు తీసుకెళ్తారు మందిరంలోది? ఎవరు తీసుకెళ్ళరు. అయినా సరే ఏముండాలి? ఒక లెక్క అంటూ ఉండాలి. ఎందుకు లెక్క చెప్పండి? ఎందుకు లెక్క? దేవుని మందిరములోని వస్తువులు. అర్థమవుతుందా మీకు? ఇందాక మనం దావీదు యొక్క మనసు చూసాము మందిరం విషయంలో, సొలొమోను యొక్క మనసు చూసాము మందిరం విషయంలో. ఇప్పుడు కోరేష్ యొక్క మనసు చూస్తూ ఉన్నాం మందిరం విషయంలో వాళ్ళు ఇస్తున్న విలువేంటా అని. కోరేష్ కూడా మొదటి సంవత్సరంలోనే మందిరం కట్టమని ప్రేరేపించాడు, దేవునికి ప్రాధాన్యత ఇచ్చేవాడుగా ఉన్నాడు. కోరేష్ కూడా దేవుని మందిరం కావాల్సినటువంటి సమస్తాన్ని కూడా సమకూర్చడానికి తాకీదు కూడా రాయించాడు. దేవుని మందిరాన్ని ప్రేమిస్తూ ఉన్నాడు. దేవుని మందిరంలో ఉన్నటువంటి వస్తువులు అతని దగ్గర ఉంటే మొత్తం లెక్కగట్టి మళ్ళా వెనక్కి ఇస్తూ ఉన్నాడు. ఎంత విలువ దేవుని మందిరానికి ఇస్తూ ఉన్నాడో పేరా. ఆ మందిరానికి అంత విలువిచ్చి కోరేష్ రాజు వెనక్కి వెళ్ళండి అని చెప్పినప్పుడు ఎంతమంది వచ్చారో తెలుసా? చూడండి, ఎజ్రా గ్రంథం 2వ అధ్యాయంలో మనకి పెద్ద లిస్ట్ రాస్తారు అక్కడ. ఎజ్రా ఎవరెవరు వెళ్ళారని అవన్నీ చదివించను కానివ్వండి. 64 వచ్చిన చూద్దామా, ఎంతమంది వెనక్కి వచ్చారంట? సమాజం యొక్క లెక్క మొత్తము 42,360 మంది ఆయను. 42,360 మంది వెనక్కి వచ్చారంట. వాస్తవానికి ఎంతమంది వెళ్ళారు తెలుసా? దరిదాపుగా 5 లక్షల మంది వెళ్ళారు. 5 లక్షల మందిలో ఎంతమంది వెనక్కి వచ్చారు తెలుసా అండి? మొదటిసారి 42,000 చేంజే. ఆ తర్వాత కిందకు వస్తే 7,000 మంది పని వాళ్ళు వెళ్ళారంట. ఆ తర్వాత చూసినట్టయితే 200 మంది గాయకులు వెళ్ళారంట. దరిదాపుగా మొత్తం కలిపితే ఎంత అయ్యారంటే 49,000 చేంజ్ నెంబర్ వస్తుందండి. అంటే 50,000 మంది. జాగ్రత్త ఈయన గుర్తుపెట్టకుండా మీకు తర్వాత అర్థమైంది ఎందుకు చెప్తున్నాను అనేది. 50,000 మంది వెనక్కి వచ్చారు. ఎవరి ఆజ్ఞతో? కోరేష్ రాజు యొక్క ఆజ్ఞతో. వెనక్కి వచ్చినటువంటి వాళ్ళు దేవాలయాన్ని కట్టారా అంటే స్టార్ట్ చేశారు, కానీ పని ఆగిపోయింది. ఇక్కడ ఈరోజు ఒక మాట మీకు జ్ఞాపకం చేయాలని ఇష్టపడతా ఉన్నానండి. ఈ మందిరము ఆగిపోవటము అనేది దేనికి గుర్తు తెలుసండి? ఈరోజు దీన్ని మనం ఎలాగా అన్వయించుకోవచ్చాయా అంటే, మన ఆత్మీయ జీవితము కట్టబడుకోకుండా ఆగిపోవటమే. ప్రభు నమ్ముకున్నటువంటి మనము కూడా దేవునికి వాక్యం చెప్తా ఉంది, మీరు కట్టబడుతూ ఉన్నారు. ఎఫ్ఎస్సి పత్రికలో పౌలు గారు అంటా ఉన్నారు, మీరు ఆత్మీయ మందిరముగా కట్టబడుతూ ఉన్నారు. మన జీవితాలు కూడా ఏమవ్వాలంట? కట్టబడాలి. కానీ విచారం ఏంటి తెలుసా? మనం విశ్వాసంలో ఎదవుకోకుండా కొన్నిసార్లు ఏమైపోతామంటే అక్కడే ఆగిపోతూ ఉంటాము. హగ్గయి గ్రంథము ప్రభు ఎందుకు రాయించారో తెలుసండి? ఇశ్రాయేలు ప్రజలు కూడా కట్టడం ఆపేశారంట. ఆపేస్తే ప్రభు హెచ్చరించడానికి హగ్గయిని పంపించి ప్రోత్సహించినట్టుగా మనం చూస్తూ ఉన్నాము. ఎందుకు వాళ్ళు కట్టడం ఆపేశారో మీకు కొన్ని కారణాలు చెప్తానండి. ఈరోజు అవి బహుశా మన జీవితంలో కూడా అవి కూడా కారణాలు అవ్వచ్చేమో, ఆత్మీయంగా మనం కట్టబడుకోకుండా. చూద్దాం ఒకసారి. ఎజ్రా గ్రంథము తిరిగి యెరూషలేముకు వచ్చినటువంటి ఇశ్రాయేలు ప్రజలు ఎందుకు పని ఆపేశారో తెలుసా? కట్టడం ఆపేశారో తెలుసా? చూడండి, ఎజ్రా గ్రంథం 3వ అధ్యాయము 2వ వచనము. యోజాదా కుమారుడైన, సరే 2వ వచనంలో 2వ భాగం వెళ్దామా? దైవజనుడైన మోషే నియమించిన ధర్మశాస్త్రంలో వ్రాయబడిన ప్రకారము దహన బలులు అర్పించుటకై ఇశ్రాయేలు దేవుని బలిపీఠము కట్టిరి. ఇప్పుడు వీళ్ళు ఎందుకు వచ్చారు వెనక్కి? బబులోనులో నుంచి ఇశ్రాయేలు ప్రజలు ఎందుకు వెనక్కి వచ్చారు? మందిరము కట్టడానికి. కానీ వీళ్ళు వచ్చి ఏం చేస్తారంట? మందిరం యొక్క పునాది వేల ముందు కట్టాలంటే ఏం చేయాలి? పునాది వేయాలి. వీళ్ళు పునాది వేయకోకుండా ముందేం కట్టారంట? బలిపీఠము కట్టి బలులు అర్పించుతూ వచ్చారంట. ఆవిడ ఒక మాట మనం పట్టుకుందామా?
ఆ యొక్క 3వ వచనం చూడండి. వారు దేశమందు కాపురస్తులైన వారికి భయపడుచు. ఎందుకయ్యా వీళ్ళు పునాది వేయకోకుండా బలిపీఠం కట్టారు? ముందు వాస్తవానికి ముందు పునాది వేయాలి, తర్వాత మందిరం కట్టాలి. మందిరం కట్టబడిన తర్వాత ఏం చేయాలి? బలు అర్పించాలి. ఇది కదా ఆర్డర్ ఇది. కానీ వీళ్ళు ఏం చేశారు? మార్చేశారు ఆర్డరు. ఎందుకో తెలుసా? వీళ్ళకి ఒక భయం ఉంది. ఏం భయమయ్యా అంటే, చుట్టూ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా మంచి వాళ్ళు కాదు, వాళ్ళు శత్రువులు. వాళ్ళు ఏం చేస్తారంటే ఏదో ఒకటి నాశనం చేస్తారేమో. కాబట్టి ముందు ఏం చేద్దాం? హడావుడిగా బలు అర్పించేద్దాం. బలు అర్పిస్తే దేవుడు ఏం చేస్తాడు? ఆయన కరుణించి ఆయన సన్నిధి మా మధ్యలో ఉంచుతాడు. అప్పుడు మేము సేఫ్గా ఉంటాము. కాబట్టి సైలెంట్గా ఏం చేస్తున్నారు వీళ్ళు? బలు అర్పిస్తా కూర్చున్నారు. బళ్ళన్నీ అర్పించేశారు. ఎవ్వరేం పట్టించుకోలేదు. ఏమండి, ఇప్పుడు ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది. ఏమని? అమ్మయ్యా, వచ్చి ఇన్ని రోజులైనా సరే ఎవరు మమ్మల్ని డిస్టర్బ్ చేయలేదు. కాబట్టి ఇప్పుడు ఏం చేద్దాం తెలుసా? ఇప్పుడు దేవుని మందిరం యొక్క పునాది వేద్దామనేసి 8వ వచనంలో వాళ్ళు ఏం చేస్తారంటే చూడండి. యెరూషలేములో నుండి దేవుని యొక్క మందిరమునకు వారు వచ్చి 2వ సంవత్సరము 2వ నెలలో షేల్తీయేలు కుమారుడు జెరుబ్బాబేలు, యోజదా కుమారుడు యెహోషువాయు, చెరలో నుండి విడిపించుకుని యెరూషలేముకు వచ్చిన వాళ్ళందరూ పని ఆరంభించి, ఏమండి, పని ఆరంభించి ఎప్పుడు మొదలుపెట్టారు? 7వ నెలలో ఏమండి వాళ్ళు వస్తే, ఆ తర్వాత సంవత్సరము 2వ నెలలో. అంటే ఎన్ని నెలలు? లెక్కేద్దాంలే. 7వ నెలల తర్వాత అదొక 4, అదొక 5 నెలలు, తర్వాత అక్కడొక 2 నెలలు, 7 నెలలు. 7 నెలలు వీళ్ళు ఏం చేశారు? సైలెంట్ క్రిస్టియన్స్. సైలెంట్గా ఉండే వాళ్ళకి అసలు ఏ ఇబ్బంది లేదు కదా. భలే ఉందనిపించింది. ఇక ఏ సేఫ్గా ఉండాలని మళ్ళీ ఇప్పుడు ఏం చేశారు? వాళ్ళు పునాది వేశారంట. 10వ వచనంలో మాట ఉంది కదా, శిల్పకారులు యెహోవా మందిరం యొక్క పునాది వేయుచుండగా. ఏమండి, వేస్తా ఉన్నప్పుడు 11వ వచనంలో యవ్వనస్తులు ఏం చేశారంట? వీరందరూ ఏం చేశారంట? గొప్ప శబ్దముతో యెహోవాకు స్తోత్రము చేసిరి. చివరి లైన్ చూడండి, అక్కడ 11వ వచనం చివరి లైన్లో ఏముంది? గొప్ప శబ్దముతో యెహోవాకు స్తోత్రము చేసిరి. 12వ వచనములో ఏమండి, మరి పెద్దవాళ్ళు, ముసలి వాళ్ళు ఏం చేశారంట? చివరి మాట, వారు గొప్ప శబ్దముతో ఏడ్చిరి. దేవుని మందిరం పునాది వేయబడింది. కొంతమంది ఏమో సంతోషిస్తుంటే, కొంతమంది ఏం చేస్తారు? ఏడుస్తున్నారంట. ఈ రెండు కూడా ఎలా ఉంది తెలుసా? గొప్ప శబ్దముతో. ఏడ్చేవాళ్ళు ఏమన్నా మామూలుగా ఏడుతున్నారా? ఏదో కాస్త కన్నీళ్ళు వస్తే చాలినట్టు ఏవట్లా, రోదన. ఏమండి, గట్టిగా ఏడుస్తున్నారంట. ఇప్పుడు ఒకళ్ళేమో ఆరాధిస్తున్నారు, ఒకళ్ళని ఏడుస్తున్నారు. అంతా ఒకే స్థలంలో జరుగుతుంది కదా. ఆ శబ్దం ఎక్కడ దాకా వెళ్ళిందంట? చూడండి 13వ వచనంలో చివరి మాట, జనుల గొప్ప ధ్వని చేసినందున ఆ శబ్దము బహుదూరము వినబడెను. ఫస్ట్లో 7 నెలలు వీళ్ళు ఎలా ఉన్నారు? సైలెంట్, ఎవ్వరికి తెలియకూడదు మేము వచ్చామని. తర్వాత పునాది వేసినప్పుడు ఏం చేశారు వీళ్ళు? వైలెంట్, అందరికి తెలియాలి. జాగ్రత్తగా ఆలోచన చేయండి. సొలొమోను దేవాలయాన్ని కట్టినప్పుడు ఒక ఆర్డర్ ఫాలో అయ్యాడు. ఏం ఆర్డర్ అది? దేవుని మందిరము కట్టాలి. ముందు పునాది వేశాడు. మందిరం కట్టేటప్పుడు ఎలా కట్టాడంట? ఒక్క ఇనుప వస్తువు యొక్క సౌండ్ కూడా వినపడలేదు, ఒక్క సుత్తి యొక్క శబ్దము కూడా వినపడలేదు. ఆ తర్వాత బలు అర్పించినప్పుడు మాత్రం ఏం చేశారు తెలుసా వాళ్ళు? గొప్ప శబ్దముతో. చూడండి, అక్కడ మాట చదుదాం ఒకసారి. మొదటి దినవృత్తాంతాల గ్రంథము, 2వ దినవృత్తాంతాల గ్రంథము 7వ అధ్యాయము మొదటి 3 వచనాలు. 2వ దినవృత్తాంతాల గ్రంథము 7వ అధ్యాయము 7వ అధ్యాయము మొదటి 3 వచనం చదవమండి. లేకపోతే చివరి 3వ వచనం చివరి మాట చదుదాం. యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరమని చెప్పి ఆయనను ఆరాధించి స్తుతించిరి.
ఆ పైన జరిగినటువంటి విషయం అంతా ఏం తెలుసా? ప్రభువుకు బలులు అర్పించారు. ఆ తర్వాత ఏం చేశారు? ప్రభువుని స్తుతించారు. బలులు అర్పించే టైంలో వీళ్ళు ఎలా లేరు? సైలెంట్గా లేరు. ఆరాధించే సమయంలో ఎలా లేరు? వీళ్ళు సైలెంట్గా లేరు. ఏమండి, ఇక్కడ చూడండి ఏమైపోయింది? ఇక్కడికి వచ్చేబడికి రివర్స్ అయిపోయింది. గమనించారా ఈ చేంజ్ అనేది? కాబట్టి ఎందుకు దేవాలయము కట్టకుండా ఆపబడిందయ్యా అంటే, మొట్టమొదటిది మిస్ మ్యాచింగ్ ద వాల్యూస్. ఏమండి, వాళ్ళ జీవితాల్లో విలువలు ఏమైపోయినాయి? తారుమారైపోయినాయి. ఎక్కడ సైలెంట్గా ఉండాలో అక్కడ సైలెంట్గా లేరు. ఎక్కడ ఏమండి ప్రభువుని స్తుతించాలో, ఏ సందర్భంలో స్తుతించాలో అది వాళ్ళు చేయలేదు. ఎందుకు చేయలేదయ్యా అంటే వాళ్ళు ఏం చెప్తారు? బ్రదర్ మీకేం తెలుసు బ్రదర్ మా ప్రాబ్లం, మీకేం తెలుసు బ్రదర్ మా ప్రాబ్లం. చాలామంది ఆత్మీయంగా కట్టబడుకోకుండా ఉండటానికి కారణం ఇదేనండి. ఏమండి, విలువలు తారుమారు చేసుకుంటూ ఉంటారు. దేవుని వాక్యం ఇలా చెప్తా ఉంది అంటే వాక్య ప్రకారం జీవించుకోకుండా ఏం చేస్తారు తెలుసండి? ఇదిగో ఇది మాకు అనుకూలంగా ఉంది, ఇలా మేము చేస్తాను బ్రదర్. అమ్మ, దేవుని వాక్యం చెప్తా ఉంది ఒక మందిరానికి నువ్వు కట్టబడాలి అంటే ఏం చెప్తారు? నాకు కుదిరినప్పుడు వస్తాను, మిగతాటప్పుడు ఏం చేస్తానంటే లైవ్ పెట్టుకుంటాను. ఏమండి, ఈ పాండమిక్ వచ్చిన తర్వాత వచ్చినట్టు నష్టం అని తెలుసా? ఇదే పెద్ద నష్టం. ఏంటది? వాట్సాప్ గ్రూపులు ఎక్కువైపోయినాయి, లైవ్ ఎక్కువ వస్తూ ఉంది. కాబట్టి ఇప్పుడు ఏం ఫాలో అవుతా ఉన్నారు? ఇంట్లో ఉండి ఆరాధన మేము ఏకీపిస్తాం బ్రదర్. చెప్పండి, వాక్యం ఏం చెప్తా ఉంది? సమాజముగా కూడుట మానక. ఏమండి, వాక్యాన్ని పక్కన పెట్టి నాకు ఏది అనుకూలమో, నాకు ఏది సేఫో, నాకు ఏది కష్టం లేకుండా ఉందో అదే చేస్తాను. చాలామంది ఆత్మీయ జీవితాలు కట్టబడకపోవడానికి కారణం ఇదే, మిస్ మ్యాచింగ్ ద వాల్యూస్. ఇశ్రాయేలు ప్రజలు ఆటంకం ఎందుకు వచ్చింది తెలుసా? ఇదే మిస్ మ్యాచింగ్ ద వాల్యూస్. చక్కగా వచ్చి మందిరం కట్టుకోకుండా ఏం చేశారు? వీళ్ళు సమయాన్ని కాలయాపన చేసేసి కట్టడం ప్రారంభించినప్పుడు అల్లరి చేయడం వల్ల ఏమైంది? శత్రువులకు వినబడిపోయింది. శత్రువులు వచ్చి ఆ పని ఆటంకపరిచారు పేరా. కాబట్టి మొట్టమొదటిది మనం ఏం చూస్తున్నామంటే మిస్ మ్యాచింగ్ ద వాల్యూస్. శుక్రవారం ప్రార్థనలు ఏకీభించే వాళ్ళకి తెలుసు. మరి గురించి ఒక మాట చెప్పాను, ఎంతమంది గుర్తుందో? ఎవరి మరియా? మరి ఎవరా అంటే ఏమండి, వాక్యానుసారముగా భక్తి చేసినటువంటి తల్లి. ఆమె చేసిన ఏ భక్తి అయినా మీరు చూడండి, అకార్డింగ్ టు ద లా అని ఉంటుంది అక్కడ. ధర్మశాస్త్రము ప్రకారము, ధర్మశాస్త్రము ప్రకారము, ధర్మశాస్త్రం ప్రకారము. ఈరోజు ఎందుకు మన జీవితాలు కట్టబడకుండా అలాగా స్తబ్దుగా ఆగిపోయినాయంటే ఇదే సమస్య. భక్తి చేస్తున్నాము కానీ ఎలా లేదు? వాక్యానుసారంగా లేదు. మీరు అనుకోవచ్చు, అన్న వాళ్ళు బళ్ళు అర్పించడం మంచిదే కదా, కానీ వాళ్ళు ఎలా బళ్ళు అర్పించారో తెలుసా? చూడండి, అక్కడ హగ్గయి గ్రంథంలోనే వాళ్ళ బళ్ళు గురించి ప్రభు చెప్పిన మాట ఒకటి ఉండిద్దండి. 2వ అధ్యాయము 14వ వచనము. అప్పుడు హగ్గయి వారికిలాగు ప్రత్యుత్తరం ఇచ్చెను, ఈ ప్రజలు ఈ జనులను నా దృష్టికి అలాగే వారు చేయు క్రియలన్నయు వారచట అర్పించినవన్నయు నా దృష్టికి అపవిత్రములు. వీళ్ళు బళ్ళు అర్పిస్తున్నారు కానీ దేవుడికి అవి ఎలా లేవు? ప్రీతికరంగా లేవు. ఎందుకని? వాళ్ళ బలులు వాక్యానుసారంగా లేవు. వాళ్ళ జీవితాలు సరి చేసుకోకుండా బళ్ళు అర్పిస్తే చాలు అనుకుంటా ఉన్నారు. ఈరోజు సమస్య అదేనండి. దేవుని మందిరంకి వస్తున్నాము, ఏమండి వాక్యానుసారంగా రావట్లా. దేవుని వాక్యము ఏం చెప్తుందో అలాగా నువ్వు వస్తున్నావు మందిరానికి. దేవుని మందిరానికి వచ్చేటువంటి పద్ధతి వాక్యానుసారంగా ఉండట్లేదు. ప్రార్థన చేసేటువంటి పద్ధతులు వాక్యానుసారంగా ఉండట్లేదు. ఆరాధించేటువంటి పద్ధతులు ఏమండి వాక్యానుసారంగా ఉండట్లేదు. భక్తి చేస్తున్నాము కానీ ఆ భక్తి ఎలా లేదు? మనుషుల కొరకు అయిపోయింది. కొద్దిసేపు వెళ్ళి కూర్చుంటే చాలే అనేటువంటి మనసు వస్తుంది. దేవుని వాక్యం అలా చెప్పింది అసలు దేవుని మందిరానికి అలా రమ్మని. కాబట్టి ఎందుకు ఎదగలేకపోతున్నాం మనం? మొట్టమొదటిగా వాక్యపు విలువలు నా జీవితంలో ఏమైపోయినాయి? తారుమారైపోయినాయి. వాక్యము కన్నా ఏది ఎక్కువైపోయింది అంటే నా ఉద్దేశాలు ఎక్కువైపోయినాయి. ఇలా చేస్తే చాలే భక్తి, ఇలా ఉంటే చాలే, ఇలా ప్రార్థన చేసుకుంటే చాలే.
వాక్యమా, పర్లేదులే, క్యాలెండర్లో ఒక వాక్యం చదువుకుంటే చాలే. దేవుని యొక్క బైబిల్ ఇంట్లో ఉంటుంది, వాక్యం ఇంట్లో ఉంది, క్రమంగా చదువుకోవాలి. ఎన్నిసార్లు ఇక్కడి నుంచి చెప్పుంటారో క్రమంగా చదువుకోవాలని. ఏమండి, ఇప్పుడు కూడా మనం ఎంత నిర్లక్ష్యమయ్యా అంటే, ఏమండి, క్యాలెండర్లో ఒక వాక్యం చదువుకొని వెళ్ళిపోతూ ఉంటాం, క్యాలెండర్లో ఒక వాక్యం చదువుకొని ప్రార్థన చేసుకుంటూ ఉంటాం. అదేనా వాక్యం నేర్పించిన పద్ధతి? కాదు కదా. కాబట్టి మొట్టమొదటి ఏంటిది? మిస్ మ్యాచింగ్ ద వాల్యూస్. రెండో చూద్దామా? లేదా మిస్ప్లేస్మెంట్ ఆఫ్ థాట్స్. చూడండి, వారి ఆలోచనలు. చూద్దాం ఒకసారి ఎజ్రా గ్రంథము 4వ అధ్యాయము 5వ వచనము. ఎజ్రా గ్రంథము 4వ అధ్యాయము 5వ వచనం. కోరేష్ యొక్క దినములలో అన్నిటిలో పారసీక దేశపు రాజు దర్యావేష్ యొక్క పరిపాలకుల కాలం వరకు వారి ఉద్దేశములు భంగపరచుటకై వారు మంత్రులకు లంచమిచ్చిరి. జాగ్రత్తగా ఆలోచన చేయండి. వీళ్ళు ఆ బబులో నుంచి వచ్చేటప్పుడు వాళ్ళ మనసులో ఉన్న థాట్ ఏంటి? వాళ్ళ మనసులో ఉన్నటువంటి ఆలోచన ఏంటి? ఆ కోరేష్ రాజు చెప్పినటువంటి మాటలే కదా. కోరేష్ రాజు ఏమని చెప్పాడు? మీరు వెళ్ళండి, వెళ్ళి ఏం చేయండి? మందిరం కట్టండి. వీళ్ళు బయలుదేరేటప్పుడు ఏ ఆలోచనతో బయలుదేరారు? మేము వెళ్ళి మందిరం కట్టాలి, ఇదిగో మాకు కొన్ని ట్రెజర్స్ ఇచ్చారు, వాటితో కడతాం వెళ్ళి అనే ఉద్దేశంతోనే మొదలయ్యారు. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమైపోయింది తెలుసా? ఆలోచనలు మారిపోయినాయి. ఎవరు మార్చారు? కొంతమంది వ్యక్తులు చొరబడ్డారండి వాళ్ళ మధ్యలో. కొంతమంది వ్యక్తులు, విరోధులు చొరబడ్డారు. చూడండి, అక్కడ 4వ అధ్యాయంలో వాళ్ళ గురించి ఏమని రాయబడింది అంటే, చూడండి, విరోధులు 4వ వచనము. అంతటా యూదా దేశస్థులకు బెన్యామీలకును విరోధులు. ఏమండి, చూడండి, ఇక్కడ 2 రకాల ఆలోచనలు ఉన్నాయి. మొదటి ఆలోచన ఏంటిది? దేవుని ఆలోచన రాజు ద్వారా బయలుపరచబడింది. అదే ఆలోచనతో వాళ్ళు ప్రయాణం కొనసాగించారు. మధ్యలో అక్కడికి వచ్చి పని స్టార్ట్ చేసే టైంలో ఏమండి, అల్లరి చేసి ఆ శత్రువులు వచ్చిన తర్వాత శత్రువులు ఏం చేసి తెలుసా? మేము కూడా పాల్గొంటాము అంటే వీళ్ళు రిజెక్ట్ చేశారు. వద్దని చెప్పిన తర్వాత వాళ్ళు మెల్లగా ఏం చేశారు తెలుసా అండి? వీళ్ళ పని పాడు చేయడం మొదలుపెట్టారు. ఎలా పాడు చేశారు తెలుసా? వాళ్ళ ఉద్దేశాలను ఏం చేశారంట? వాళ్ళు భంగపరిచి. చూడండి, అక్కడ ఏముంది? అక్కడ ఉద్దేశములు ఉద్దేశములు 5వ వచనంలో చూసారా? 5వ వచనంలో ఏముంది? అక్కడ వారి ఉద్దేశములు భంగపరిచి. ఈరోజు ఆత్మీయంగా కట్టబడుకోకుండా ఉండటానికి మరొక కారణం, ఆ దేవాలయం వీళ్ళు కట్టకుండా ఉండటానికి, నిర్లక్ష్యం చేయడానికి కారణం ఏంటి తెలుసా? వాస్తవానికి మనసు పెట్టి కడితే ఎంతో కొంత ఏమండి ఫినిష్ అయ్యేది. ఎందుకు ఆ పునాదుల దగ్గర ఆగిపోయింది? ఎందుకో తెలుసా? వాళ్ళ మనసులో ఉన్నటువంటి ఆలోచనలు ఏమైపోయినాయి? మారిపోయినాయి. ప్రభు నమ్ముకున్న తొలి దినాల్లో మన జీవితాల్లో కూడా మంచి ఆలోచనలు ఉన్నాయి కదా. ఏ ఆలోచనలు? చక్కగా నేను ఎదగాలి, చక్కగా నేను ప్రభు కొరకు పని చేయాలి, ప్రభు కొరకు వాడబడాలి, దేవుడు నన్ను వాడుకోవాలి, నేను ఆత్మీయంగా ఎదగాలి. ప్రభు నమ్ముకున్న తొలి దినాల్లో మన మనసు నిండా ఉండే ఆలోచనయే. కానీ స్లోగా ఏమైపోయింది? ఆలోచనలో మార్పు. ఈ విరోధులు ఏం చేస్తారు తెలుసా? ఒక్కొక్క మాట చెప్తున్నారు. ఏమని? అయ్యా, ఎందుకయ్యా, మీ వల్ల కాదులే. అర్థమవుతా ఉందా? ఆ రాజు ఎక్కడో ఉన్నాడు కోరేషు, మీరు ఇక్కడ ఉన్నారు, మీకు అందరూ ఎగ్నెస్ట్గానే ఉన్నారు కదా. వీళ్ళు లంచం ఇచ్చారంట కొంతమందికి. ఇంగ్లీష్లో ఉన్నది దే హైర్డ్ సమ్ అఫీషియల్స్. కొంతమంది అధికారులు వీళ్ళు లంచం ఇచ్చి పెట్టుకున్నారంట. వీళ్ళ పని ఏంటో తెలుసా? వాళ్ళ మధ్యలోకి వెళ్ళటం, వాళ్ళతో గుసగుసలు ఆడటం. ఏం గుసగుసలు? ఏంటి మీ ఇల్లు ఏంటి పాడైపోయినాయి, అక్కడ మీ ఇల్లు సరిగ్గా లేవు కదా, ఏంటి మీ ఇల్లు కట్టుకోకుండా వచ్చి కట్టుకుంటావా? అంటే మీ ఇల్లు నీకు అవసరం లేదా? నీ పిల్లలు పెద్దోళ్ళు అయిపోయారు కదా, వాళ్ళు పెళ్ళిళ్ళు చేయాలి కదా, పొలాలు ఎలా ఉన్నాయో పొలాలు వదిలేసి ఇక్కడ కూర్చుంటావా? చాలామంది దేవుని మందిరంకి వస్తున్నప్పుడు ఏమండి సెలవులు పెట్టుకుంటా ఉన్నప్పుడు ఏమంటారో, అంత అవసరమా? అంత వెళ్ళకపోతే ఏమైంది?
పద్దాకులు వెళ్ళాలేంటి మందిరానికి? చూడండి ఎలాంటి ఆలోచనలు దుష్టుడు పెడతా ఉంటాడో. అంత దూరం వెళ్ళాలా మందిరం అంటే? ఒకరోజు మేము ఏలూరులో ఉంటానప్పుడు ఏమండి మా సార్ అనేవాడు అనమాట, సిద్ధార్థ విద్యాలయంలో ఒక సార్ అనేవాడు. ఏం సార్ ప్రతి ఆదివారం వెళ్ళాల్సిందేనండి? వెళ్ళకపోతే ఏం కొంపలు ముచ్చుకుపోయి ఇంట్లో బైబిల్ చదువుకోవచ్చు కదా, వెళ్ళాలా ఏంటి పద్దాకులు మీరు? ఆదివారం వెళ్ళిపోతారండి మీరు? ఎన్ని ఆలోచనలు పెడతా ఉంటాడో. ఇదిగో పక్కనే ఉంది కదా, దీనికి వెళ్ళండి, ఒక అరగంటలో వచ్చేయచ్చు మళ్ళా కాలేజీకి. అంత దూరం వెళ్ళాలా? ఆలోచనలు పాడు చేస్తూ ఉంటాడు, కాంప్రమైజ్ ఎలా చేస్తూ ఉంటాడు. వీళ్ళ యొక్క ఆలోచనలు కూడా ఏం చొప్పించాడు? కట్టకపోతే ఏమైందిలే, మీరు 50,000 మందే కదా, సొలొమోను సమయం లక్షల మంది ఇన్వాల్వ్ అయ్యారు. వాళ్ళు చేసిన 7 సంవత్సరాలు పట్టింది. మీరు ఎంతమంది ఉన్నారు? తిప్పి కొడితే 40,000 మంది కూడా లేరు. వీళ్ళు మన ముసలోళ్ళు ఉన్నారు, వాళ్ళు పని చేయలేరు, యవ్వనస్తులే పని చేయాలి. కాబట్టి మీ వల్ల కాదులే, టైం వేస్ట్ అయిపోయింది, దీనికి బదులు ఇల్లు కట్టుకుంటే ఇల్లు పూర్తవుతాయిగా. ఏం చెప్పారో తెలీదు, ఊరిని మనం ఆలోచన చేయడం అంతే. ఆలోచనలు భంగపరిచి ఉద్దేశములు ఏం చేస్తారంట? భంగపరిచి. ఎందుకు దేవాలయం ఆగిపోయింది అంటే రెండో కారణం ఏంటి? వారి ఉద్దేశాలు ఏమైనాయి? తారుమారైనాయి. మొట్టమొదటిది ఏంటిది? విలువలు తారుమారైపోయినాయి. రెండవది ఉద్దేశాలు తారుమారైపోయినాయి. దుష్టుడు అవ్వని సైట్ ట్రాక్ చేయడానికి వాడు చేసిన తంత్రం ఏంటి? పౌలు గారు అంటారు కదా, చూద్దాం మాట ఒకసారి. కొరింథీ రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయము 3వ వచనము. కొరింథీ రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయము 3వ వచనము. సర్పము తన కుయుక్తి చేత హవ్వను మోసపుచ్చినట్లు మీ మనసును చెరపబడి క్రీస్తు సరళములో నుండి పవిత్రత నుండి ఎట్లయినను తొలగిపోవనేమో అని భయపడుతున్నాను. దుష్టుడు ఏం చేస్తాడంట? కుయుక్తి చేత మోసం చేస్తాడంట. కుయుక్తి చేత. దయచేసి ఈ మాట అర్థం చేసుకోనండి. మన దేవుడు ఎవరై అంటే నిరుత్సాహపరిచే దేవుడు కాదు. వెళ్ళకపోతే పర్వాలేదులే అని చెప్పే దేవుడు కాదు. వెళ్ళకపోతే పర్వాలేదులే అని వచ్చే ఆలోచన ఎవరు చెప్తారు? యోహాను సువార్త 10వ అధ్యాయంలో ప్రభు గొర్రెలు అని చెప్తా అక్కడ ఒక మాట అంటాడు, ఏమో తెలుసా? నా గొర్రెలు నా స్వరం వినును, అవి అన్యుని స్వరమును రికగ్నైజ్ చేయవు. ఈరోజు వచ్చిన బాధ ఏంటో తెలుసా? విశ్వాసమైనటువంటి వారి జీవితాలు కట్టబడకుండా ఉండడానికి కారణమే తెలుసా? ఎక్కువ ఏం వింటూ ఉంటాం? అన్యుని స్వరాలు వింటూ ఉంటాం. దేవుడు ప్రార్థన చేసుకోమని చెప్పడు, ప్రార్థన చేయొద్దని చెప్పడు, వాక్యం చదవద్దని చెప్పడు, మందిరంకి వెళ్ళొద్దని చెప్పడు. లేకపోతే నువ్వు మందిరంకి వస్తున్నప్పుడు నీకేదో అపాయం జరిగేలా దేవుడు చేయడు. ఒకరోజు ఒక దైవజనుడు ఈ మాట చెప్పాడండి. నేనే అడిగాను ఆయన్ని, దేవుని పని చేస్తుంటే ఆటంకాలు ఎక్కువ వస్తున్నాయి కదా అంటే, ఆటంకాలు వస్తున్నాయంటే అర్థమవుతా ఉంది కదా అది ఎంత విలువైందో అంటున్నాడు ఆయన. నువ్వు దేవుని పని చేస్తున్నావు, ఎక్కువ ఆటంకాలు వస్తున్నాయి. ఎక్కువ ఆటంకాలు వస్తున్నాయంటే అర్థం ఏంటి? అది నీ జీవితంలో చాలా ఇంపార్టెంట్ అని. పిల్లల్ని చాలాసార్లు గట్టిగా చేయబట్టుకుంటాం మనం వెళ్ళొద్దని. ఎందుకని? అది చాలా డేంజర్ కాబట్టి. అవునా కదా? వాళ్ళ మేలు కోరి మనం గట్టి పట్టుకుంటాం. దుష్టుడు కూడా మనం పట్టుకుంటాడంట. ఎందుకని? అది మనకు మేలు కాబట్టి. ఎక్కువ ఆటంకాలు వస్తాయంటే డిసప్పాయింట్ అవ్వకు. అమ్మో ఆడికి వెళ్తుంటే ఏమవుతుంది? నష్టమే వస్తుంది. నష్టం వస్తుందంటే అర్థమే తెలుసా? అది నీకు మేలనే. డోంట్ టేక్ డిస్కరేజింగ్ థాట్స్. ఓ రోజు నేను ఇలాగ ఆలోచిస్తుంటే మా అమ్మాయి పక్కనే పాట పాడుతుంది. దొంగ సాతాన్ చెంతా చేరి చెవిలో ఒక మాట చెప్పును, వినొద్దు అని. ఎంతగా ప్రభువుని స్తుతించానో. థాట్స్ని ఆలోచనలో మార్పు దుష్టుడు తీసుకొస్తూ ఉంటాడు. ఇక్కడ జరిగిన రెండో సమస్య ఏంటంటే మిస్ప్లేసింగ్ ద థాట్స్. మూడో చూద్దామా? మిస్ప్లేసింగ్ ద ప్రయారిటీస్. హగ్గయి గ్రంథము
హగ్గయి గ్రంథము 1వ అధ్యాయము 9వ వచనము. ఎందుకు దేవాలయం కట్టబడకుండా ఆగిపోయింది? విస్తారముగా కావాలని మీరు ఎదురు చూచిదిరి గాని కొంచెముగా పండెను. మీరు దానిని ఇంటికి తేగా నేను దాన్ని చెదరగొట్టి తిని ఎందుచేతనని యెహోవా అడుగుచున్నాడు, నా మందిరము పాడై ఉండగా మీరందరూ మీ ఇండ్లను కట్టుకొనుటకు త్వరపడుట చేతనే కదా. చూడండి, వాళ్ళు పొద్దున్నే బయటకు వస్తూ ఉన్నారు. ఏమండి, పొలాలకు వెళ్ళే వాళ్ళకి ఏం కనపడిద్ది? మన ఊళ్ళో ఇల్లు ఉందనుకోండి, పొలంకి వెళ్ళాలంటే ఎక్కడికి వెళ్ళాలి? కొంచెం బయటికి వెళ్ళాలి. వెళ్తున్నప్పుడు ఏం కనపడతా ఉంటాయి? డెఫినెట్గా దేవుని మందిరం. ఎందుకంటే సిటీకి మధ్యలో ఉండేది కదా, అది నగరానికి మధ్యలో ఉంటుంది. వెళ్తున్న ప్రతిసారి కూడా ఏం చూస్తున్నారు? వాళ్ళు మందిరం చూస్తున్నారు. మందిరం పడిపోయి ఉంది. వాళ్ళు చూస్తున్నా సరే, వాళ్ళు కనిపిస్తున్నా సరే, ఏమండి, మనసుని కఠినం చేసుకొని ఏం చేస్తారు? పొలాలకు వెళ్ళి విత్తనాలు విత్తుతున్నారు. మనసుని కఠినం చేసుకొని వ్యాపారాలు చేస్తున్నారు. మనసుని కఠినం చేసుకొని వాళ్ళు ఇల్లు కట్టుకుంటా ఉన్నారు. మిస్ప్లేసింగ్ ద ప్రయారిటీస్. చూస్తున్న ప్రతిసారి అనిపించట్లేదు వాళ్ళకి, అయ్యో దేవుని మందిరం పడిపోయి ఉంది అని. ఈరోజు సమస్య అదే. మనకు అర్థమవుతూ ఉంటుంది నేను పడిపోయానని. మనకు అర్థమవుతూ ఉంటుంది నేను ఆత్మీయంగా వెనక్కి వెళ్ళిపోతున్నానని. నేను ఆత్మీయంగా ఎదక్కోకుండా అలాగే ఉన్నాను. 10 సంవత్సరాలు ప్రభు నమ్ముకొని ఇంకా నేను అక్కడే ఉన్నాను. నీకు అర్థమవుతూ ఉంటుంది. కానీ ఏం చేస్తూ ఉంటాం? పట్టించుకోం. పర్వాలేదులే, ముందు ఏం చేద్దాం? ఉద్యోగం చేసుకొని కాస్త సుఖంగా ఉందాం, కాస్త కంఫర్ట్గా ఉండడానికి ఇష్టపడతా ఉంటాం. ఎప్పుడైనా సరే ఏమండి, మన ఆత్మీయ జీవితంలో ఒక చోట ఆగిపోయానని తెలిసినా సరే ఏమండి ఏం చేస్తాం తెలుసా? లోక సంబంధమైనటువంటి వాటికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తా. దీన్ని మనం పట్టించుకోకుండా ఉంటాం. సమస్య అదే, ప్రయారిటీస్. ఎప్పుడైనా సరే పడిపోయిన అర్థమైనప్పుడు ఏమండి, పనులు పక్కన పెట్టుకొని ఓ రోజు అన్నతో నేను ప్రభు దగ్గర, అప్పుడు నేను ఇంకా సేవకు రాలేదు, నేను ఎంఎస్సీ చదువుతా ఉన్నాను. చదువుతున్నప్పుడు ఒక టైంలో ఒక ఫ్రెండ్ అన్నాడు, అరే సినిమాకి వెళ్దాంరా అని. నేను లిటరల్గా వద్దన్నాను. వాడు అన్నాడు, అరే మన సైన్స్ సినిమా రా ఇది అన్నాడు. సినిమా ఏం సినిమా అంటది? సైన్స్ సినిమా. చూసారా, షుగర్ కోటింగ్ ఎక్కువ ఉంటాయి, లవ్ ఉండదు దీంట్లో, చూడొచ్చులే, ఫైటింగ్ ఇదంతా ఇబ్బంది ఏం లేదులే, ఇది అడ్వెంచరస్ మూవీ, ఇది ఏంటిది ఇంకేముంటాయి కదా రకరకాల షుగర్ కోటింగ్ వర్డ్స్. పాయిజన్కి ఎన్ని రకాల పేర్లు పెట్టినా ఏంటిది అది? ఎన్ని బ్రాండ్లు ఇచ్చినా పాయిజనే. దుష్టుడు అలా ప్రేరేపించినప్పుడు నేను వెళ్ళానండి. వెళ్ళిపోయి అయిపోయిన తర్వాత స్లోగా నా లైఫ్లో స్టార్ట్ అయింది తెలుసా? ప్రార్థన చేసుకోవడం తగ్గించాను. ఏమండి, సహవాసంలో ఆనందించిన వస్తూ ఉండేవాడిని, కూర్చునేవాడిని, అయిపోగానే వెళ్ళిపోయేవాడిని. ఎవరితో మాట్లాడేవాడిని కూడా కాదు, ఎందుకంటే మాట్లాడాలనిపించేది కాదు. సహవాసంలో సంతోషం ఆగిపోయింది. నాకు అర్థమైంది. ఒక అన్న వచ్చి అడిగాడు, ఏం తమ్ముడు ఇదివరకు భలే ఇన్వాల్వ్ అయ్యాడు, ఈ మధ్యన అసలు కనపట్లేదు. వెంటనే అన్నాను, ఏం లేదన్న, అంత బాగానే ఉందన్న. ఆ అన్న అన్నాడు, తమ్ముడు కాస్త నువ్వు ఒక పూట అలాగా ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకోవడం మంచిది. అర్థమైతే లేదా? నేను వాక్యానికి సహవాసానికి ప్రాధాన్యత ఇవ్వట్లేదంటే నాలో ఏముంది? ఏదో. ఏమండి, అది ఎలా తెలిసిద్ది? నువ్వు పాస్ తీసుకోవాలి, ఆగాలి, పరీక్షించుకోవాలి. ఏమండి, పర్వాలేదులే అన్నట్టుగా నువ్వు మళ్ళా బిజీ అయిపోయావు అనుకోండి, ఎప్పటికీ సరి చేయబడలేవు. ఇశ్రాయేలు ప్రజలు చేస్తున్నదే, పర్వాలేదులే మందిరమే కదా, ఇంకా సమయం రాలా. ఏం సమయం? ఇంకా టైం ఉందిలే. ఎప్పుడు మళ్ళా టైం? మళ్ళీ రాజు రావాలి, వచ్చి మయ్యా అని బతిలాడాలి. ఏం ఊహించుకున్నారో వీళ్ళు, టైం రాదంటున్నారు. మరి టైం రాకపోతే దేవుడు పంపించేవాడా? చూడండి ఎలాంటి అభిప్రాయాలు కలిగి ఉంటున్నారో. మిస్ప్లేసింగ్ ద ప్రయారిటీస్. తర్వాత మరొక మాట చూద్దామా? ఎజ్రా గ్రంథము హగ్గయి గ్రంథము 2వ అధ్యాయంలో మాట చూడండి. ఎందుకు దేవుని మందిరము కట్టకుండా ఆగిపోయింది అంటే, మూడవ వచనం చూద్దామా? పూర్వకాలమున ఈ మందిరము కలిగిన మహిమ చూసిన వారు మీలో ఉన్నారు కదా, అట్టి వారికి ఇది ఎట్టిదిగా కనబడుతున్నది.
దానిలో ఇది ఎందునకు పోనిది కాదని తోచున్నది కదా. ఆయనను యెహోవా ఆజ్ఞ ఇచ్చినాడు, జెరుబ్బాబెలు ధైర్యము తెచ్చుకొనము, ప్రధాన యాజకుని యెహోషాజాదు కుమారుని యెహోషువ ధైర్యము తెచ్చుకొనము, దేశంలో సమస్యలారా ధైర్యం తెచ్చుకొని పని జరిగించి నేను మీకు తోడుగా ఉన్నాను అని చెప్తా. 6వ వచనం అంటాడు కదా, నేను 7వ వచనంలో నేను అన్ని జనులందరినీ కదిలింపగా అన్ని జనులందరి యొక్క ఇష్ట వస్తువులు తేబడును. ఇక్కడ ఎందుకు వీళ్ళు నిరుత్సాహపడుతున్నారో తెలుసా? ఇదిగో పని ప్రారంభించాము, ఏమంటే 2వ అధ్యాయంలో తిరిగి ప్రారంభించారు. పని ప్రారంభించినా సరే ఎందుకు ఫాస్ట్గా జరగట్లేదు? ఎందుకో తెలుసా? వాళ్ళకి అవిశ్వాసం వస్తూ ఉంది. పని ప్రారంభించాము, ఇంకా రిక్వైర్మెంట్ చాలా ఉంది, వస్తున్నటువంటి ఆ యొక్క ధననిధి సరిపోవట్లేదు, ఎలా కడతాం? ఇంకా ప్రభు అక్కడ అంటా ఉన్నారు, నేను అన్ని జనులు కదిలిస్తాను, వాళ్ళ ఇష్ట వస్తువులన్నీ కూడా తీసుకొని వస్తారు, భయపడద్దు. అంటే వీళ్ళలో ఏం కనిపిస్తుందండి? అవిశ్వాసం కనిపిస్తూ ఉంది. ఇదిగో పోయినసారి మందిరం భలే ఉంది, ఈసారి మందిరం సరిగ్గా లేదు, కట్టంలో ఉపయోగమే ఉంది, దానిలాగా ఇది గ్లోరీగా ఉండిద్దో లేదో. అంటే వీళ్ళలో స్లోగా ఏం స్టార్ట్ అయింది? అవిశ్వాసము. వేరా ప్రభు నమ్ముకున్నటువంటి వాళ్ళ జీవితాల్లో చాలామంది ఎందుకు ఎదగట్లేదయ్యా అంటే, ఎందుకు అక్కడ ఆగిపోయారంటే, చాలాసార్లు ఈ అవిశ్వాసం పనిచేస్తుంది. ఏ అవిశ్వాసము? నేను జయించలేను, ఇంకా నేను పరిశుద్ధంగా జీవించలేనులే, ఇక నా వల్ల కాదు ఈ యొక్క సిన్ని ఓవర్కమ్ చేయటం. కానీ దేవుని యొక్క వాక్యం చెప్తా ఉంది, ఏమండి ప్రభు ఇచ్చినటువంటి వాగ్దానం ఏంటంటే, ఇదిగో నేను ఆ కార్యమును ఆరంభించిన వాడు, ఏమండి ఆ యొక్క ఎండ్ టైం వరకు దాన్ని కొనసాగించగలిగినటువంటి దేవుడు. విశ్వాసం ఉంచాలి. నన్ను రక్షించుకున్నటువంటి నా దేవుడు ఏం చేయడు? ఆయన నన్ను విడిచిపెట్టడు. నీకు ఏం కావాలో ఆ సమయంలో నీకు ఆ సమయోచితమైన సహాయాన్ని ఇస్తాడు. వీరు అనుకుంటా ఉన్నారు, మాకు సహాయం ఎక్కడి నుంచి వస్తుంది? మరొకసారి చెప్పుకుందామా? ఎందుకు వాళ్ళు దేవాలయం కట్టడం ఆపేశారు? మొట్టమొదటిది మిస్ మ్యాచింగ్ ద వాల్యూస్. విలువలు వాళ్ళు ఫాలో అవ్వట్లేదు వాక్యానుసారముగా, ఏమండి, లేకపోతే అంతకుముందు చూపించిన మాదిరిని వీళ్ళు ఫాలో అవ్వట్లేదు. 2వది మిస్ మ్యాచింగ్ ద థాట్స్. ఏమండి, ఆలోచనలో మార్పు వచ్చేసింది, పర్వాలేదులే, నిజమే కదా, ఇలా చేద్దాంలే, కాంప్రమైజ్ అయిపోయారు. 3వది మిస్ మ్యాచింగ్ ద ప్రయారిటీస్. మందిరం పాడైపోయింది, కనిపిస్తూ ఉంది, ఇబ్బంది ఏం లేదులే, తర్వాత కట్టుకోవచ్చులే, ముందు ఇల్లు కట్టుకుందాం, ముందు సుఖంగా ఉందాం. 4వది ఏంటి అంటే విశ్వాసము. వేరా ఈరోజు దేవుని యొక్క వాక్యంలోంచి మనం ఏం చూస్తున్నామే అంటే, దేవుని మందిరము పడిపోయి ఉంది, దాన్ని ఎందుకు వాళ్ళు కట్టలేకపోయారో మనం చూస్తూ వచ్చాము. ఇది దేని గుర్తుగా ఉందో తెలుసా? మన ఆత్మీయ జీవితాలు మనం కట్టుకోకుండా ఉండటానికి గుర్తుగా ఉంది. మన ఆత్మీయ జీవితాలు పడిపోయినా సరే కొన్నిసార్లు ఎందుకు నెగ్లెక్ట్ చేస్తామో వాటి గుర్తుగా కనిపిస్తూ ఉంది. ఈ విషయాలు బట్టి మనం కొద్దిసేపు మనం ప్రార్థన చేసుకోవచ్చు. ఏమండి, మనం తిరిగి కట్టబడాలంటే మనం ఏం చేయాలి? వీటికి రివర్స్ ఏంటవి? మొట్టమొదటిది ఫాలో ద వాల్యూస్. నేను తిరిగి మళ్ళా కట్టబడాలంటే నేనేం చేయాలి? విలువలతో భక్తి చేయాలి. 2వది ఫాలో ద ఫస్ట్ థాట్స్. ఏమండి, మొదట ఉన్నటువంటి ఆ యొక్క తలంపులు, మొదట ఉన్నటువంటి ఆ ఉద్దేశాలు మనం ఏం చేయాలి? కొనసాగించాలి. 3వది ఫాలో ద ప్రయారిటీస్, గాడ్లీ ప్రయారిటీస్. దేవునికి ఆత్మీయ విషయాలకి మొదట ప్రాధాన్యత ఇవ్వడం నేర్చుకోవాలి. 4వది విశ్వాసముతో జీవించడం నేర్చుకోవాలి. దేవుడు విడిచిపెట్టడు. నువ్వు ఎలాగ ఉన్నా సరే దేవుడు మళ్ళా సమకూర్చగలడు. ఎంత బలహీనమైనా సరే దేవుడు మళ్ళా చివరిగా ఇంకొక మాట చెప్పి నేను ముగించేస్తాను. చూడండి, యెజ్రా గ్రంథము 4వ అధ్యాయం మొదటి 2 వచనాలు. యెజ్రా గ్రంథము 4వ అధ్యాయము. నేను ఆత్మీయంగా మళ్ళా కట్టబడాలంటే నేనేం చేయాలి తెలుసా? సంగతి విని జరుబ్బాబెలు ఎదుకు వచ్చి పెద్దలలో ప్రధానుల ఎదుకు వచ్చి, మీరు ఆశ్రయించట్లు మేమును మీ దేవుని ఆశ్రయించు వారము, ఇచ్చటికి మమ్మల్ని రప్పించిన అష్షూరు రాజైనటువంటి
ఎసర్హదును యొక్క కాలం మొదలుకొని మేము యెహోవాకు బలులు అర్పించేవారు, మేము మీతో కలిసి కట్టేదము. ఆ మాట చెప్పినప్పుడు ఏమండి, వాళ్ళు అంటారు కదా, కట్టుట కుదరదు. ఏమంటాడు ఆ యొక్క ఏమని చెప్తున్నాడు చూడండి, అక్కడ ఆన్సర్గా చూద్దామా. 3వ వచనం మధ్యలో చూడండి, మీరు మాతో కలిసి మా దేవుని మందిరము కట్టుటకు నిమిత్తము లేదు. వచ్చింది 40,000 మంది, 50,000 మంది, అందులో కొంతమంది ముసలి వాళ్ళు ఉన్నారు, పని చేయలేని వాళ్ళు ఉన్నారు, తక్కువ మందే ఉన్నారు. ఇప్పుడు ఒకళ్ళు వచ్చి అంటారు ఏమని, మేము కూడా మీ దేవుని పూజిస్తూ ఉన్నాము, మీ దేవుడికి బలులు అర్పిస్తున్నాము, మేము సహాయం చేస్తామంటే ఇక్కడ ఎజ్రా ఏమన్నాడు, కట్టుటకు పని నిమిత్తము లేదు. అవసరం లేదయ్యా. ఎందుకని? ఎవరో తెలుసా? వీళ్ళు సమరయులు. మనం కొత్త నిబంధనలో సమరయులు అంటాం కదా. ఎవరు వీళ్ళు అంటే ఆ యొక్క షోమ్రోను పట్టణంలో ఉండేటువంటి వాళ్ళు. వీళ్ళు అన్యులు. ఎవరు ఎక్కడి నుంచి వచ్చారు? సిరియా దేశం నుండి. మీరు ఆ హిస్టరీ కనుక మీరు చూస్తే 2వ రాజుల గ్రంథము 17వ అధ్యాయము 24వ వచనం ఒక మాట అక్కడ చూసి మనం కంక్లూడ్ చేసుకుందాం రండి. 2వ రాజుల గ్రంథము 17వ అధ్యాయము 24వ వచనము. అష్షూరు రాజు బబులోను, సరే మధ్యలో చదువుదామా. ఇశ్రాయేలు వారిని మారుగా షోమ్రోను పట్టణంలో ఉంచిన గనుక, ఎవరిని వీళ్ళు? ఈ యొక్క సిరియనులని ఇశ్రాయేలుకు మారుగా షోమ్రోను పట్టణములో ఉంచెను కనుక వీళ్ళు ఏం చేస్తారంట, ఆ దేశము స్వతంత్రించుకొని దాని పట్టణంలో కాపురమున్నారు. అన్యులు దేవుని బిడ్డల ఉండేటువంటి ప్లేస్కి వచ్చారు. జాగ్రత్తగా వినండి. వాళ్ళ ప్లేస్లో వీళ్ళు నివాసం చేస్తామన్నారు. ఇప్పుడు వీళ్ళు ఏం చేశారంటే, దేవునికి విరోధంగా జీవిస్తున్నప్పుడు దేవుడు సింహాలు పంపించి వాళ్ళని చంపుతా ఉంటుంటే వీళ్ళు భయపడి రాజుకు ఉత్తరం రాస్తారు, అయ్యా సిరియా రాజా, ఇదిగో సింహాలు వస్తున్నాయి, చంపుతున్నాయి, మాకు అర్థం కావట్లేదు, ఈ దేశంలో ఎలా జీవించాలో మాకు తెలియట్లేదు, ఈ దేవుడిని ఎలా పూజించాలో తెలియట్లేదు, ఒక యాజకుడిని పంపిస్తావా అని లెటర్ రాస్తారు. లెటర్ రాస్తే ఆ రాజు యాజకుడిని పంపిస్తాడు. అక్కడ మీరు చదువుకోండి. ఆ యాజకుడు వచ్చి దేవుని విలువలు వాళ్ళకు నేర్పిస్తుంటే వీళ్ళు ఏం చేస్తారు తెలుసా? 33 చదువురండి. ఇప్పుడు ఆ విలువలు నేర్పిస్తుంటే వీళ్ళు ఏం చేస్తారంట, ఆ ప్రకారముగా వారు యెహోవా యందు భయభక్తులు గలవారై ఉండి తాము ఏ జనుల నుండి పుట్టబడితురో ఆయా జనుల మర్యాద చొప్పున తమ దేవతలను పూజించరి. అంటే దేవుని మాటలు వింటున్నారు, మరొక కొండలు ఏమంటున్నారు, మా దేవుడిని మేము పూజిస్తాం, మీ దేవుడిని పూజిస్తాం, మా దేవుడిని మేము పూజిస్తాం. ఎవరు వీళ్ళు? ఏమండి, ఇద్దరు యజమానుల కింద ఉన్నటువంటి వాళ్ళు. ఎవరు వీళ్ళు? వేషధారులు. జెరుబ్బాబెలుకు అర్థమైపోయింది ఎవరు వీళ్ళు. వీళ్ళు దేవుని భయము లేని వాళ్ళు. వీళ్ళు వచ్చి దేవుని మందిరం కట్టమంటే కుదరదు. అర్థమవుతుందండి? ఇక్కడ ఏం కనిపిస్తూ ఉంది? అన్కాంప్రమైజింగ్ నేచర్. నేను కట్టబడాలి అంటే ఏమండి, నేను సరిగా కట్టబడాలంటే నా జీవితంలో జరగకూడనటువంటి మరొక విషయం తెలుసా, లేకపోతే నేను ఫాలో అవ్వాల్సిన మరొక విషయం తెలుసా, రాజీ పడని జీవితము. అక్కడ జెరుబ్బాబెలు చెప్పొచ్చు ఏమని, పర్లేదండి చేయండి వచ్చి అని చెప్పొచ్చు, పనే కదా చేయండి అని చెప్పొచ్చు. కానీ ఏం చేయలేదు, కాంప్రమైజ్ అవ్వాలా. దేవుని మందిరము దేవుని బిడ్డలే కట్టాలి. కొరింథీ రాసిన 2వ పత్రికలో పౌలు గారు అంటారు కదా, మీరు ప్రత్యేకంగా ఉండండి, అవిశ్వాసికి విశ్వాసతో పొంతన లేదు. ఏమండి, ఈరోజు విశ్వాసులు ఎందుకు కట్టబడట్లేదు తెలుసా? ఇదే విలువలు ఏమైపోతున్నాయి, కాంప్రమైజ్ అయిపోతున్నాయి. పర్వాలేదులే, ఎవరితో స్నేహం చేస్తే ఏమైంది, ఆదివారం దేవుని మందిరంలో ఉంటాము, వారం అంతా ఎవరితో ఉన్న ఇబ్బంది లేదులే, పేర కట్టబడం. కాబట్టి రండి, దయచేసి కళ్ళు మూసుకున్నట్లయితే కొద్ది నిమిషాలు ప్రార్థన చేసుకుందాం. ఏం చెప్పుకున్నాం మనం? ఒకసారి ఆలోచన చేసి కళ్ళు మూసుకుని ప్రార్థన చేద్దామా? ఏం చెప్పుకున్నాం? అసలు వీళ్ళు తిరిగి బబులోన్లో నుంచి యెరూషలేముకి ఎలా వచ్చారో చెప్పుకున్నాం కదా. ఏ రాజు పంపించాడు? కోరేష్ రాజు. కోరేష్ రాజు గురించి కొన్ని విషయాలు మనం ఆలోచన చేసాం. వచ్చిన తర్వాత వాళ్ళు ఏం చేశారు? మందిరం యొక్క పునాది వేయకోకుండా ఏం చేశారు? బలులు అర్పించడం మొదలుపెట్టారు. అక్కడ మనం
కొన్ని విషయాలు చెప్పుకుంటూ వచ్చాం. ఏంటంటే మందిరము ఆగిపోవటానికి కారణం ఏంటి అని. మందిరం ఆగిపోవడానికి కారణం మొట్టమొదటిది మిస్ మ్యాచింగ్ ద వాల్యూస్, రెండోది మిస్ మ్యాచింగ్ ద థాట్స్, లేకపోతే మిస్ప్లేసింగ్ ద థాట్స్, మూడోది మిస్ప్లేసింగ్ ద ప్రయారిటీస్, తర్వాత చివరిదా ఏమండి విశ్వాసం లేకపోవటం. తర్వాత విలువలను చెప్పుకున్నాం. ఒకవేళ నేను కట్టబడాలంటే ఏం చేయాలి? విలువలు నేను అనుసరించాలి, వాక్యపు విలువల ప్రకారం నేను జీవించాలి. రెండోది మొదటి తలంపులు ఏమండి ఏవైతే దేవుడిచ్చాడో దాన్ని నేను కొనసాగించాలి. మూడోది ప్రాధాన్యతలో మార్పు ఉండకూడదు, మొదటి ప్రాధాన్యత దేవునికి ఇవ్వాలి, అప్పుడే కట్టబడతాను. నాలుగోది విశ్వాసం ఉండాలి. ఐదోది ఏంటిది? రాజీ పడని జీవితము. ఈ 5 ఏం చేస్తే తెలుసా అండి, చక్కగా కట్టబట్టడానికి ఉపయోగపడతాయి. రండి దయచేసి కళ్ళు మూసినట్లయితే కొద్ది నిమిషాలు మనం ప్రార్థన చేసుకుందాం. ఇద్దరిద్దరుగా కూర్చొని ప్రార్థన చేద్దామా? ఒకరి వైపు ఒకరు తిరిగి ఇద్దరిద్దరు ప్రార్థన చేద్దాం. ఈరోజు దేవుడు మనల్ని విమోచించాడు. ఆయన మనల్ని విమోచించి ఈ నూతన జీవితాన్ని మనకిచ్చాడు. ఇదిగో కట్టమని, మన ఆత్మీయ జీవితాలు కట్టబడాలని ఆయన ఆశపడుతున్నాడు. అందుకే ఆయన విమోచించాడు మనల్ని. ఈరోజు ఆగిపోయాం కదా, కట్టబడకుండా ఆగిపోతున్నాం కదా. ఈరోజు పడిపోయినటువంటి ఆ స్థితిలోనే